స్విట్జర్లాండ్ పాపులేషన్ కంటే ఇండియాలో ఇంజనీర్స్ పాపులేషన్ ఎక్కువ. అయినప్పటికీ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ లో స్విట్జర్లాండే ఇండియా కంటే టాప్ లో ఉంది. మన దేశం ఇలా ఉండడానికి మెయిన్ రీజన్ అన్ఎంప్లాయ్మెంట్. రికార్డ్స్ పరంగా ప్రతి సంవత్సరం 15 లక్షల మంది ఇంజనీర్స్ పాస్ అవుట్ అవుతూ ఉంటే అందులో 83% అంటే సుమారు 12 లక్షలకు పైగా స్టూడెంట్స్ కి ఒక జాబ్ ఆర్ ఇంటర్న్షిప్ ఆఫర్ కూడా రావట్లేదు. దానికి రీజన్ ల్యాక్ ఆఫ్ స్కిల్. అసలు అన్ని సంవత్సరాలు చదివి కూడా ఒక స్కిల్ ఆర్ టాలెంట్ రాకపోవడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ మన ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్. మన సిస్టమ్ నాలెడ్జ్ కంటే నంబర్స్ గేమ్ నే ఎక్కువ నేర్పిస్తుంది. సాంస్క్రిట్ లో 95% మార్క్స్ వచ్చినోడికి సాంస్క్రిట్ మాట్లాడడం వచ్చా రాదా అనేది పట్టించుకోవట్లేదు. ఎక్కడ ఉపయోగపడతాయో చెప్పకుండా ఫార్ములాస్ నేర్పిస్తున్నారు. ఎందుకు నేర్చుకోవాలో చెప్పకుండా కెమిస్ట్రీ ఈక్వేషన్స్ నేర్పిస్తున్నారు. నేను ఓన్లీ ఇంజనీర్స్ గురించే మాట్లాడలేదు, మన దేశంలో ఉన్న అన్ఎంప్లాయిడ్ యూత్ గురించి మాట్లాడుతున్నా. ఎందుకంటే వాళ్ళలో నేను కూడా ఒకడిని. బట్ నేను ఈ రోజు ఈ పొజిషన్ లో ఉన్నాను అంటే దానికి నేను నేర్చుకున్న స్కిల్లే కారణం. డిజిటల్ ఎరా మ్యాసివ్ రేంజ్ లో డెవలప్ అవుతున్న ఈ జనరేషన్ లో ఇంట్లోనే కూర్చొని స్కిల్స్ నేర్చుకుని మనీ ఎర్న్ చేయడం అనేది చాలా ఈజీ. కామెంట్స్ లో స్కిల్ అని కామెంట్ చేయి. దీనికి సంబంధించిన కంప్లీట్ రూట్ మ్యాప్ తో పాటు ఒక ఆపర్చునిటీని కూడా నీ డిఎం కి సెండ్ చేస్తా. కామెంట్ డౌన్ స్కిల్.